సి లాంగ్వేజ్ సిరీస్లో ఈరోజు డే 12. ఈరోజు మనం స్ట్రింగ్స్ అనే టాపిక్ నేర్చుకుందాం. స్ట్రింగ్స్ అంటే కూడా ఒక టైప్ ఆఫ్ అరేసే, కానీ క్యారెక్టర్ అరేస్. అంటే ఒక అరేలో ఓన్లీ క్యారెక్టర్స్ని స్టోర్ చేసినప్పుడు దాన్ని మనం ఒక స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్స్ ఆర్ క్యారెక్టర్ అరేస్ కాబట్టి స్ట్రింగ్స్ని డిక్లేర్ చేసినప్పుడు మనం డేటా టైప్ లాగా క్యార్ని వాడతాం. ఓకేనా? ఆ తర్వాత అరేని డిక్లేర్ చేస్తాం. ఇది ఒక స్ట్రింగ్ అయిపోద్ది. దెన్ స్ట్రింగ్స్ లో డేటాని స్టోర్ చేసేటప్పుడు మనం ఆ డేటా మొత్తాన్ని డబుల్ కోట్స్ లో పెట్టి ఆ తర్వాత స్ట్రింగ్ కి అసైన్ చేస్తాం. అరేస్ లో లాగానే స్ట్రింగ్స్ లో కూడా ఇండెక్సింగ్ ప్రాపర్టీ వర్కౌట్ అవుతుంది. అంటే ఆ నేమ్ ఆఫ్ 0ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎస్ అనే లెటర్ ప్రింట్ అవుతుంది. నేమ్ ఆఫ్ 1ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఏ అనే లెటర్ ప్రింట్ అవుతుంది. అట్లానే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మధ్యలో స్పేస్ ఉంది చూడండి, సాయికి కిరణ్ కి మధ్యలో. సో ఆ స్పేస్ కూడా మనకి ఒక క్యారెక్టర్ లా కన్సిడర్ అవుతుంది. సో అంటే నేమ్ ఆఫ్ 3ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఎంటీ స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. అండ్ స్ట్రింగ్స్ లో మనకి కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ str లెన్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే స్ట్రింగ్ యొక్క లెంత్ ని మనకి రిటర్న్ చేస్తుంది. అంటే ఆ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనే చెప్తుంది అన్నట్టు. ఇట్లనే ఇంకొన్ని ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటి లిస్ట్ అంతా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న నోట్స్ లో ఉంటుంది. సో యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దేర్.